నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతు ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతుంది. రైతు ప్రభుత్వం ఇది, రైతు ప్రయోజనాలను కాపాడదాం అని చెప్పేసి. కానీ ఇక్కడ అన్నదాతలు అరిగోసలు పెడుతున్నారు. పండించిన పంటని మార్కెట్‌లోకి తీసుకొచ్చినా కానీ అక్కడ కొనే పరిస్థితి లేదు. అక్కడ మార్కెట్ బంద్ అయి ఉంది. అయితే ఈ ఒక సమ్మె జరుగుతా ఉంది. జిన్నింగ్ మిల్లర్లు అండ్ యూనియన్స్, ట్రే ట్రేడింగ్ యూనియన్స్ వాళ్ళు ఒక సమ్మె అనేది పెట్టడం వల్ల ఆ సమ్మె పెట్టారని చెప్పేసి రైతులకి తెలవక మార్కెట్లకి పొద్దున్నే అంటే అక్కడ తెల్లవారుజాము నుంచి వాళ్ళు మొత్తం కూడా లోడ్ చేసుకొని అక్కడి నుంచి మార్నింగ్ 10 గంటలకల్లా అక్కడ మార్కెట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి అమ్ముకోవాలి. ఆ పైసలు తీసుకుపోవాలి. ఆ పైసలు తీసుకుపోయి కూలోళ్ళకో, ట్రాక్టర్లకో, లేక అరక చేసిన వాళ్ళ ఇట్లా ఏదన్నా అవసరాలకు పెట్టుబడి కోసమో, లేకుంటే పై మందుల కోసమో, యూరియా అని సంథింగ్ వేటికైనా ఇట్లా రైతు చాలా అవసరం ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాలి, పంటను అమ్ముకోవాలని చెప్పేసి వచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ పండించిన పంట అది నిల్వ ఉండదు కాబట్టి ఆ పంటను ఎట్లైనా కానీ అమ్ముకోవాలని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అంటే దీంట్లో నిల్వ ఉండే పంట వేరుంటుంది, నిల్వ ఉండని పంట వేరుంటుంది కాబట్టి దాన్ని ఎట్లయినా కానీ ఈరోజు సాయంత్రం వరకు ఎట్లేదన్నా ఈరోజు అమ్ముకొని ఇంటికి పైసలు తీసుకొని పోవాలన్న ఉద్దేశంతో అక్కడ మార్కెట్‌లో రైతన్నలు అక్కడ నిరసనకైతే దిగారు. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే జిన్నింగ్ మిల్లర్లు అండ్ ట్రేడింగ్ యూనియన్స్ వీళ్ళు సమ్మె పెట్టడం వల్ల ఎక్కడ దీనమైన పరిస్థితి అయితే ఉంది. రైతులు పడే కష్టం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అట్లానే ఉంది. ఇప్పుడు మీరు పంటను కొనరు. వాళ్ళెందుకు సమ్మె చేశారంటే సీసీఐ కమిషన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని వైఖరి నచ్చక వాళ్ళు సమ్మెకు దిగారు. అంటే ఇక్కడ ఇది అంతా చూసుకునేది ఎవరు? ప్రభుత్వం చూసుకోవాలి. అంటే ప్రతి దానికి ఇటు సీసీఐ ఇబ్బంది పెట్టినా రైతులే ఇబ్బంది పడాలి. అంటే జిన్నింగ్ మిల్లర్లు ఇబ్బంది పెట్టినా రైతులే ఇబ్బంది పడాలి. మన ట్రేడింగ్ యూనియన్స్ సమ్మె చేసినా లేకుంటే నిరసన పెట్టినా కానీ ఇక్కడ రైతులే ఇబ్బంది పడాలి. అంటే జిల్లాకు ఒక కలెక్టరు, ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు ఉన్నారు కదా, ప్రతి మార్కెట్కి వెళ్ళాలి. అక్కడ రైతులు పండించిన పంట కొంటున్నారా, కొనట్లేదా, రైతుల యొక్క ఇబ్బందులు ఏంది, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి తెలుసుకొని అక్కడ వాళ్ళకి అధికారులకి చెప్పాలి. ఎందుకు చేయరు, లేకుంటే సస్పెండ్ చేయాలి. ఎందుకు పనికిరాని అధికారులు? ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వచ్చిన పైసలతోనే కదా మళ్ళీ ప్రభుత్వం రన్ అయ్యేది, వాళ్ళకి జీతాలు వచ్చేది. రైతుల కష్టాలను పట్టించుకోకపోతే ఎట్లా? ఎంతమంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఊరి పెట్టుకున్నారు? ఇప్పుడు మళ్ళా ఈ గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు ఊరి పెట్టుకున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజాపాలన అంటారు. ఏమవుతుంది ప్రజాపాలన? రైతు ప్రయోజనాలను కాపాడుతూ అంటారు. ఇదేనా కాపాడేది? అక్కడ ఆగిపోయినాయి. సో దీని గురించి అయితే రైతన్నలు వాళ్ళు దుక్కు దున్నిన కాంచి పైన వర్షం కోసం ఎదురు చూస్తారు, నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. అంటే ఆ ఇత్తు పడిన కానించి, ఆ ఇత్తు పెరిగిన కానించి ఏ రోగం వస్తుందో, ఏ మందు కొట్టాలో, ఏ మందుకి ఎంత అవుతుందో, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియక వాళ్ళు అప్పు చేసి వాళ్ళు చివరికి పంట పండించుకొని ఆ పంట మొత్తం కూడా మార్కెట్కి తీసుకుపోయి ఆయన పంటకి, అంటే మామూలుగా ఇప్పుడు ప్రైవేట్‌గా బ్రోకర్లు ఉంటారు కొంతమంది మార్కెట్‌లో, మామూలుగా ప్రైవేట్‌గా తీసుకునేటోళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి ఇస్తే అక్కడ 10,000 ఉన్నది 6,000కి అడుగుతారు. ఇక్కడ గిట్టుబాటు ధర రైతులకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ బ్రోకర్లు వీళ్ళు చాలామంది మోసం చేస్తున్నారు. మధ్య రకంగా ఉండే వ్యాపారులు వీళ్ళు రైతులను చాలా మోసాలు చేస్తున్నారు. రైతులకి ఆ కాంటా విషయంలో కూడా చాలా సార్లు అనేది వెలుగులోకి వచ్చింది. పత్తి కానీ, లేకుంటే మిర్చి కానీ, ఈ ధాన్యం కానీ ఇట్లా చాలా సార్లు అయితే కాంటాల విషయంలో కూడా ఇట్లా చాలా బయటకు వచ్చినాయి కూడా. దొంగ కాంటాలు పెట్టి ఈ రిమోటు ఏ అని ఒకసారి నొక్కితే 25, బి అని ఒకసారి నొక్కితే మళ్ళీ నోట్లో, అంటే 20 కేజీలు 10 కేజీలు వాడు ఫీడ్ చేసుకున్నంత వరకు దొంగ కాటాలు పెట్టి రైతులు మోసం చేస్తున్నారు. ప్రతిసారి కూడా రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. మధ్యలో ఉన్న మధ్య వ్యాపారస్తులు రైతులు మోసం చేస్తున్నారు. దొంగ కాంటాలతో రైతులు మోసం చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంట కొనే పరిస్థితుల్లో లేక ఇక్కడే రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా
వాళ్ళు పెట్టిన అసలు ఇప్పుడు మామూలుగా నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రాలో అల్పపీడనం ఏర్పడి ఇట్లా భారీ వర్షాలు, తుఫాన్లు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అట్లాంటి ఏదన్నా ప్రకృతి విపత్తు వల్ల పంట నాశనం అయితే, పండించిన పంట, చేతికొచ్చిన పంట నాశనం అయితే ఆ రైతు గోడు ఎట్లుంటదో తెలుసా? రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి గారు. రైతుల గురించి మీరు ఖచ్చితంగా తక్షణమే ఆలోచించి, ఆ కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏం చేస్తారో, ఏం చేసుకుంటారో తెలవదు గానీ, రైతులకు ఇబ్బంది పడకుండా చూసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.